యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనం నుంచి 34వ వచనం వరకు. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిజమిచ్చుచూ వచ్చిందని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచూ ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు యవ్వన మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని అనెను. ఈ బాప్తిజం ఇచ్చే యోహాను మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని గురించి మనం వింటున్నాం. 29వ వచనంలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పిన తరువాత మన ప్రభువుని గురించి మరలా ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా వెనక ఒక మనుషుడు వచ్చుతున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందుటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. అంటే నాకంటే వెనక వచ్చిన వాడంటే ఇతడు కొన్ని నెలలు ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ముందుగా జన్మించినవాడు కనుక ప్రభు బాప్తిజం ఇచ్చే యోహాను తర్వాత వచ్చినవాడు. కానీ ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నేను ఆయనను గురించి చెప్తున్నానని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నేను ఆయనను ఎరగనైతిని, అంటే ఆయన ఎవరు అనేటువంటిది నాకు తెలియదు, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిజం ఇచ్చుచూ వచ్చిందని చెప్పాను. ఎందుకంటే ఈ బాప్తిజం ఇచ్చే యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తుకు బాప్తిజం ఇవ్వాలి కనుక నేను ఇశ్రాయేలుకు బాప్తిజం ఇవ్వడం ద్వారా నేను ఆయన యొక్క రాకడకు వాళ్ళ హృదయాలు సిద్ధపరచడానికి నేను ముందుగా త్రోవను సరళం చేయటానికి పంపబడిన వాడను కాబట్టి నేను ఈ పని జరిగించుతూ వచ్చాను అనే విషయాన్ని చెప్తున్నాడు. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచూ ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లలో బాప్తిజమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతివో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిజమిచ్చువాడని నాతో చెప్పాను. ఇది నాకు ఆయన గురించి తెలియదు, కానీ దేవుడు నాతో ఏం మాట్లాడి ఉన్నాడంటే ఎవరి మీద నువ్వు బాప్తిజం ఇచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో పరలోకం నుంచి ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేవాడు. దానిని బట్టి నీకు అర్థమవుతుందని చెప్పాడు. అందుచేత దేవుడు నన్ను ఇశ్రాయేలుకు బాప్తిజం ఇచ్చడానికి పంపబడి ఉన్నాడు. నేను బాప్తిజం ఇస్తున్నప్పుడు ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చుట నేను చూస్తానో ఆయన మనుషులకు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేవాడని నువ్వు గ్రహించగలవు అని దేవుడు విషయాన్ని నాకు అని చెప్తున్నాడు. అలా ఆయన దేవుడు బాప్తిజం ఇచ్చే యోహానుకు ఏ పనినైతే అప్పగించాడో అంటే నీళ్లలో బాప్తిజం ఇచ్చుట, ఆ నీళ్లలో బాప్తిజం ఇచ్చేటువంటి సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అతని వద్దకు బాప్తిజం తీసుకొనటానికి వస్తాడు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటికైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చును. ఈ బాప్తిజం ఇచ్చే యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇప్పుడు మనం ఏదైతే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతున్నామో అదే సందర్భాన్ని ఇక్కడ మరలా మత్తయి అనేటువంటి ఇంకొక శిష్యుడు కూడా ఈ విషయాన్ని ఈ విధంగా రాస్తున్నాడు. తర్వాత 13వ వచనంలో ఆ సమయమున యోహాను చేత బాప్తిజము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఎందుకంటే దేవుని చేత ఇతడు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్నవాడు. నీ దగ్గరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు బాప్తిజం తీసుకునటానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆత్మ ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ దిగవచ్చుట నువ్వు చూస్తావో ఆయన దేవుని కుమారుడు. సో కనుక దేవుడు తనకు అప్పగచెప్పినటువంటి నీళ్లలో బాప్తిజం ఇచ్చే పనిని ఇశ్రాయేలీయులు మారు మనసు పొందడానికి ఇవ్వబడినటువంటి బాప్తిజమాన్ని అతడు యోర్దాను దగ్గరనున్న
ప్రాంతంలో అతడు బాప్తిజం ఇస్తూ వస్తాడు. అక్కడికి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా బాప్తిజం తీసుకునడానికి వచ్చాడు. 14వ వచనం, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడ ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచిన. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చును. కనుక అతడు అలాగూ కానిచ్చను. బాప్తిజం ఇచ్చి యోహాను ప్రభువుకు చెప్పాడు, మరి నేను నీ చేత బాప్తిజం పొందవలసి ఉండగా నీవు నా దగ్గరికి వచ్చి నువ్వు ఉన్నావా అని. అయినప్పటికీ ఈ బాప్తిజం ఇచ్చుట అనేటువంటిది దేవుని నీతితో పోల్చబడింది కాబట్టి, అంటే దేవుని దృష్టిలో మనందరం కూడా చేయవలసిన కార్యంగా చూడాలి. అందుచేత ఇప్పటికీ ఇలాగూ కానివ్వు అని ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చి యోహానుకు చెప్పాడు. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇక్కడ 16వ వచనంలో దేవుని ఆత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుట చూచెను. ఇక్కడ కూడా మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 32వ వచనంలో, మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అని రాయబడింది. ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా బాప్తిజం ఇచ్చి యోహాను గుర్తించగలిగాడు. ఎందుచేతనంటే ఆయన అనేక మందికి నీళ్లలో బాప్తిజం ఇచ్చి ఉన్నాడు, కానీ ఎవరి మీదకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా దేవుని ఆత్మ దిగి వచ్చటం అనేటువంటిది అతడు చూడలేదు. ఈ ఆత్మను మరి పరలోకము నుండి ఆకాశము తెరవబడి పరలోకము నుండి దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చుట అతడు చూడటం అనేటువంటిది గొప్ప విషయం. ఎందుకంటే ఆత్మ ఒక స్వరూపము లేనివాడు, కానీ ఇతడు ఆ దేవుని యొక్క ఆత్మ అన్న దేవుడే అన్న ఒకటే. ఆయనను ఆ విధంగా చూడగలిగేటువంటి విధంగా దేవుడు బాప్తిజం ఇచ్చి యోహాను కన్నులు కూడా తెరిచాడు, అంతరంగ కన్నులు. అది అతనికి ఎంతో గొప్ప ఆధిక్యత ఆ విధంగా ఇవ్వబడింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చుట అనేటువంటిది అతడు చూడటం అనేటువంటిది. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి యొర్దానులో యోహాను చేత బాప్తిజం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయో పరిశుద్ధాత్మ పావురము వలె తల మీదకి దిగివచ్చుటయో చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అలాగే ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 33వ వచనంలో, నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లలో బాప్తిజం ఇచ్చువాడుకు నన్ను పంపినవాడు, నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతివో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిని అనెను. ఇక్కడ మరి మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చుట మత్తయి మార్కు ఇద్దరు కూడా దాన్ని రాశారు. కానీ యోహాను సువార్తలో ఆ విషయాన్ని లేదు. కానీ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మనం కనుక చూసినట్లయితే, అలా చెప్పిన తరువాత, అలా ఆ శబ్దం వచ్చిన తరువాత ఈ బాప్తిజం ఇచ్చి యోహాను 34వ వచనంలో ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్నప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను చేత బాప్తిజం తీసుకున్న తర్వాత ఆకాశము తెరవబడి దేవుని యొక్క ఆత్మ అతని మీదకి ప్రభు మీదకి దిగి వచ్చుట చూచాడు. తర్వాత పరలోకము నుండి ఒక శబ్దాన్ని కూడా విన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అనేటువంటిది. దాని ద్వారా ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఈయన దేవుని కుమారుడు అనేటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు ఎవరినైతే పిలిచాడో ఇలా బాప్తిజం ఇచ్చి యోహాను, అతడు ఆత్మ సంబంధమైన విషయాలను చూడగలిగాడు, పరలోకము నుండి వచ్చినటువంటి స్వరాన్ని వినగలిగాడు. ఈ 2 విషయాలు కూడా మనము
ఆ పరలోక సంబంధమైన విషయాలను చూడగలగటం అనేటువంటిది, వినగలగటం అనేటువంటిది మనందరం కూడా ఈ పరిశుద్ధాత్మ యొక్క తాకిడి చేత ఆ విషయాలను చూడగలగటం అనేటువంటిది, వినగలగటం అనేటువంటి ధన్యతలోనికి దేవుడు విశ్వాసులను నడిపించాలనే విషయాన్ని కోరుతున్నాడు. చూడండి, మొదటి కోరింది 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అయితే మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఇది మనుషుడు దేవుడు సిద్ధపరిచి ఉంచిన విషయాలను చూడటం కానీ వినటం కానీ చేయలేనటువంటి స్థితిలో ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కనుక వాలి ఉన్నట్లయితే, వచ్చి ఉన్నట్లయితే, దిగి ఉన్నట్లయితే, ఆయన దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచి ఉంచిన విషయాలు మనకు చూపించుట, వినిపించుట అనేటువంటిది, తర్వాత ఆ చూపించినవి మనకు వినిపించిన విషయాలు మన హృదయానికి అర్థమయ్యేటట్లుగా చెప్పుట అనేటువంటి విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసలో జరిగించేటువంటి కార్యం లోబడిన వాళ్ళందరి జీవితాలలో. ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహానుకు కూడా అదే విషయాన్ని జరిగింది. అతడు చూడగలిగాడు, వినగలిగినాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున బాప్తిస్మిచ్చే యోహానుకు తెలియపరచబడినటువంటి విషయం, వినినటువంటిది, చూచినటువంటిది ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడని గుర్తెరగగలిగి ఆయనలో ఏ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు ఆనందిస్తున్నాడనే విషయాన్ని అతనికి తెలపబడి ఆయన దేవుని కుమారుడు అనేటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలగటం, అది బాప్తిస్మిచ్చే యోహాను జరిగించిన పని. దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చుట ద్వారా చూచి ఆకాశం నుండి వినినటువంటి శబ్దాన్ని తెలుసుకొని అతడు చేసింది ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. అది అతను జరిగించింది. కనుక ఈ విశ్వాసంతో దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచి ఉంచినటువంటి విషయాలు ఆత్మ ద్వారా విశ్వాసులకు తెలియపరచబడటం ద్వారా దేవుని కుమారుని గురించినటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలిగేటువంటి జీవితంలో విశ్వాసి జీవించగలుగుతాడు. ఏ విషయాలైతే మనం పరలోకంలో మన కొరకు దాచి ఉంచబడినవి మనుషులకు యొక్క కంటికి కనబడవో, చెవికి వినబడవో, ఆ 2 విషయాలు మనకు చూపించి హృదయానికి అర్థమయ్యేటట్లుగా చేయడం ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యంతో ఈ లోకంలో విశ్వాసి జీవించగలుగుతాడు. అలా చేయటం అనేటువంటిదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే కార్యం. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆయన మామూలుగానే ఉన్నాడు. ఇప్పుడు చాలామంది ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది అనేటువంటి దానికి గుర్తుగా కొన్నిసార్లు భాషలు, లేక ఇంకా కొన్నిసార్లు ఈ సూచక క్రియలు అటువంటివన్నీ జరిగించటం అనేటువంటిది ఆత్మ మన మీదకి దిగి వచ్చుట అనే దానికి గుర్తు అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం అటువంటి విషయాలు ఏమీ కూడా ప్రభువు జరిగించినటువంటి విధంగా దాఖలాలు లేవు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వస్తాడో అప్పుడు దేవుడు మన పక్షంగా ఆయన కలిగినటువంటి ఉద్దేశాలు, తలంపులు చూడగలిగేటట్లుగా, వినగలిగేటట్లుగా, గ్రహించగలిగేటట్లుగా చేసేటువంటి వాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. మనలో ఆ పని జరిగించినప్పుడు, మనం చూచినప్పుడు, వినినప్పుడు ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇవ్వగలిగేటట్లుగా మన జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని ఆరంభిస్తాడనే విషయం మనకు అర్థం కావాలి. దాని తరువాత సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ 2ను యెహోవా కలుగు చేసినవే. చూడండి, మరి ఈ బాప్తిస్మిచ్చే యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి ఆకాశము తెరవబడి ఆత్మ దిగివచ్చుట, ఆకాశం నుండి శబ్దం వినుట, ఆ రెండింటిని కూడా వినగలిగాడు, చూడగలిగాడు. మరి మిగిలిన వారు ఎవరైనా చూచారా, విన్నారా అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా రాయలేదు. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చినప్పుడు మనము దేవుడు దాచి ఉంచినటువంటి విషయాలను చూడగలగటానికి, మరి వినగలగటానికి దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉంచబడినటువంటి చెవులు, కన్నులు, అంటే శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన విషయాలను ప్రతి మనిషిలో కూడా సృష్టిలో ఉంచాడు. ఆ విధంగా భూలోకములో ఉన్నటువంటి మనిషి, శరీర సంబంధమైనటువంటి అతను పరలోకములో ఉన్న ఆత్మస్వరూపి అయిన, మరి శరీర సంబంధమైన కన్నులతో చూడలేనటువంటి దేవుడిని
చూడగలిగేటట్లుగా, ఆయన స్వరాన్ని వినగలిగేటట్లుగా మనిషిలో ఉంచబడినటువంటి ఆత్మ సంబంధమైన భాగాన్ని దేవుడు సృష్టిలో సిద్ధపరిచి ఉంచాడు. దానికి మనం ఎంతో రుణస్థులము, ఆయనకు స్తుతులు చెల్లించవలసిన వారమైనాం. కనుక దేవుడు తన పరిచర్యను ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిచర్యను ఈ లోకంలో ప్రారంభించడానికి మునుపు బాప్తిజం ఇచ్చే యోహాను ద్వారా మొట్టమొదటిసారిగా ఈయన దేవుని కుమారుడు అనేటువంటి సాక్ష్యాన్ని ప్రపంచానికి తెలియపరిచాడు. కనుక మనలో ఏదైతే ఈ ఆత్మ దిగివచ్చుట అనేటువంటిది, లేక ఆయన స్వరాన్ని మనం వినుట అనేటువంటిది జరుగుతున్నదో, మనం ప్రభువుని ఘనపరచగలిగేటువంటి విధంగా మన జీవితంలో మార్పు జరిగించడానికి దేవుడు చేసేటువంటి ప్రక్రియ అది. అది మనల్ని మనం ఘనపరుచుకోవటానికి జరిగించేటువంటిది కాదు. కనుక ఈ అద్భుతమైనటువంటిది సూచక క్రియలు, భాషలు, ఇతర విషయాల జోలికి పోక ఆత్మలో దేవుని గురించినటువంటి ప్రత్యక్షతలోనికి, ఆయనను ఘనపరచగలిగేటువంటి జీవితంలోనికి రావటం అనేటువంటిదే మనము ఆత్మ ద్వారా దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచినటువంటి విషయాలను గ్రహించగలగటం. దేవుడు మన కొరకై ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. మా జీవము కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి ఆత్మ ఆకాశం నుండి దిగివచ్చుట, తర్వాత మీ స్వరాన్ని బాప్తిజం ఇచ్చే యోహాను విని మీ కుమారుడిని గురించినటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుట అనేది మేము చూస్తున్నాం. ఆ విధంగా ఆత్మ సంబంధమైన కనులు మా కొరకు తెరవబడి, ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడి, ఆత్మలో మీరు మా హృదయాలలో మీరు సిద్ధపరిచి ఉంచిన అనేక విషయాలను గ్రహించగలిగిన స్థితిలోనికి రాగలిగి మిమ్మల్ని ఘనపరుస్తూ జీవించగలుగుటకు మాకు కృప చూపించి నడిపించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా మరి ప్రతిరోజు కూడా మీ ఆత్మ తాకిడిలో మీరు మా కొరకై ముందుగా సిద్ధపరిచి ఉంచిన అనేక విషయాలను గ్రహించుటకు, చూచుటకు, వినుటకు మాకు ఆసక్తిని దయచేసి మీకు లోబడగలిగిన మనసులో మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.